నేటి నుంచి సరస్వతి పుష్కరాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. సరస్వతి పుష్కరాలల్లా నిన్న కటౌట్లు చూస్తే సిగ్గు అనిపించింది. సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు తప్పు మీద తప్పు చేసుకుంటానే పోతానే ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. నెల రోజుల ముందుగాల నుంచి సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి మొదలు పెట్టిండ్రు. 33 కోట్ల నిధులు విడుదల చేసుకుండ్రు. కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసిండ్రు. కానీ అక్కడ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం సమీక్ష చేస్తే మాత్రము ఆ వాస్తవంలో చూస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఘోరంగా ఉన్నది, పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఆ ఘాట్లు ఏర్పాటు చేయలేరు, వాటికి కావాల్సిన నీళ్ళని ఏర్పాటు చేయలేరు, ఎక్కువ నీళ్లు లేవు అక్కడ. 33 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం వసూలు చేయించుకున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం విడుదల చేసిండ్రు. ఎందుకు విడుదల చేసిండ్రు అంటే అందులోకి కమిషన్లు వస్తాయి కాబట్టి. ఇలా సరస్వతి పుష్కరాలకు సంబంధించిన వీడియోలల్లో కటౌట్లల్లో ఆ వీడియో చూస్తే చాలా వెరైటీగా అనిపించింది. ఏంది వీళ్ళ కథ, ఏ పోకడతో పోతాండ్రు వీళ్ళని చెప్పేసి ఒకసారి చూడుండ్రు మీరు. ఇది రేవంత్ రెడ్డి కటౌట్, వాళ్ళ సతీమణి కటౌట్. రేవంత్ రెడ్డి విత్ వాళ్ళ సతీమణితోనున్న కటౌట్. కాళ్ళ దగ్గర సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి పెట్టుకున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? చింతకాయలు అమ్మే అమ్మకు సిరిమంతం వస్తే ఇవేం కాయలంత అంకర టింకర్ ఉన్నాయట అని అన్నట్టు లేదు. ఇలా సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఇది రేవంత్ రెడ్డి కటౌట్ కాళ్ళ దగ్గర, వాళ్ళ సతీమణి కటౌట్ కాళ్ళ దగ్గర సరస్వతి పుష్కరాలని పెట్టుకున్నారు. ఇది చూసినాక నిజంగా ఘోరం అనిపించింది. కటౌట్లో రేవంత్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ మంత్రుల కాళ్ళ దగ్గర చదువుల తల్లి సరస్వతి దేవి ఫోటో, కాళేశ్వరం బస్టాండ్ దగ్గర సరస్వతి దేవిని అవమానిస్తూ వెలిసిన కటౌట్లు ఇవి. చూసి రాయల్ అక్కడికి వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, మండిపడతా ఉన్నారు. ఇదేం కటౌట్ల పిచ్చిరా నాయన, ఇదేం గోసరా అయ్యా, ఇదేం కథరా నాయన, మీరు హైలైట్ చేయాల్సింది సరస్వతి పుష్కరాలను కదా, హైలైట్ చేయకపోతే గీడ మీద తలకాయల దగ్గర పక్కకు పెట్టుకుంటూ అయిపోవు కదా. అక్కడ ఘాట్లు ఎట్లా ఏర్పాటు చేయలేరు, కనీస వసతులు ఏర్పాటు చేయలేదు. ఇయ్యల్లా ఇగో చూడుర్రి, ఈమె గుల్లమంత్రి కాళ్ళ దగ్గర కూడా చూడుర్రి మీరు. గింత అధ్వానమా, గింత ఘోరమా? గింత పెద్ద కటౌట్లు పెట్టడానికి పైసలు ఉన్నాయి కానీ సరస్వతీదేవి పుష్కరాలు అని చెప్పేసి పెట్టడానికి మీ దగ్గర పైసలు లేకుండా వచ్చినా పెట్టడానికి గింత అధ్వానం చేస్తారా? ఈ కాళ్ళ దగ్గర నానోళ్ళ ఇంత దుర్మార్గమైన చేష్టలు ఇంకెవరన్నా చేస్తారా? ఇంత నీచమైన చేష్టలు ఎవరైనా చేస్తారా? పెట్టిపిచ్చడానికి లేకపోయినా పెట్టినోనికి లేదా? ఒక సరస్వతీ దేవి తల్లిని మనం చదువుల తల్లిగా భావిస్తాము అని చెప్పేసి ఇక మంత్రుల కాళ్ళ దగ్గర చూడుండ్రి. మంత్రుల కాళ్ళ దగ్గర కదే కథ. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి. ఇక గుళ్ళ శాఖ మంత్రే కదా ఈమె. గుళ్ళకు శాఖ మంత్రిని చేసిండ్రు కదా కొండా సురేఖను, దేవాదాయ శాఖ మంత్రిని చేసిండ్రు కదా. ఈమె అమ్మగారు అంటది, ఏమంటది, ఎవరెక్కువ మందు దాగి ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మందు అని చెప్పేసి వీడియో కాళ్ళలో మాట్లాడుతుంది. గసొంటోళ్ళకి ఎలా అమ్మవార్ల విలువ తెలుస్తుందా, గుళ్ళ విలువ తెలుస్తుందా? గిట్లనా గింత అద్మానమా?